మహారాజు రాజ్య బహిష్కృతుడు, రాజ్యం వదిలిపెట్టుకుని ఆయన వచ్చాడు. ఇక్కడ ఈ వైశ్య ప్రముఖుడిది కూడా ధనం పోగొట్టుకుని ఆయన వచ్చాడు. కానీ ఆశ్చర్యం చూడండి, ఇద్దరు ఒక చెట్టు కింద వచ్చి కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసునా? ఆయన బాధపడుతున్నాడట, అయ్యో రాజ్యంలో ఎట్లా ఉందో, మంత్రులంతా ఎట్లా ఉన్నారో, సైన్యం ఎట్లా ఉన్నదో, గజబలం ఎట్లా ఉన్నదో, అశ్వబలం ఎట్లా ఉన్నదో, అందరు కలిసి గెట్అవుట్ అన్నా బుద్ధి రాలేదే. ఆ వ్యాపారస్తుడు కూడా తన మనస్సు లోపల బాధపడుకుంటూ అనుకుంటున్నాట, అయ్యో పిల్లలు ఎట్లా ఉన్నారో, ఎట్లా ఉన్నదో వ్యాపారం, ఇంకా ఎందుకురా నాయన, అందరూ లాక్కొనే కదా నేను పంపించింది. అయినా చూడండి ఏమంటాం దీన్ని, మోహం. మోహం మోహం ఎక్కువైతే దాన్నే వ్యామోహం అన్నది శాస్త్రం. అంటే ఏది వదిలిపెట్టకుండా ఉండలేమో దానిపైన చూపించేటువంటిది లక్షణం ఉన్నదే, దాన్నే వ్యామోహం.